వుడ్లో గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీని షేక్ చేసిన పర్సంటేజ్ వర్సెస్ రెంటల్ వివాదం ఫైనల్ గా సద్దుమణిగింది. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్ల మధ్య నలిగిన ఈ ఇష్యూలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ అవడంతో డెడ్ లాక్ వీడింది. ఇరు వర్గాలకు నష్టం లేకుండా నిర్ణయం ఫైనల్ అయ్యింది. మరి ఈ వివాదం ఎలా ముగిసింది? రాబోయే పెద్ద సినిమాల రిలీజ్ ఫార్ములా ఏంటి? జూన్ 30 తర్వాత మారబోయే రూల్స్ ఏంటి? లెట్స్ వాచ్. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర గత కొన్ని వారాలుగా ఒకటే టెన్షన్. థియేటర్లను పర్సంటేజ్ సిస్టంలోనే రన్ చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబడితే పాత రెంటల్ పద్ధతే బెటర్ అని కొందరు నిర్మాతలు వాదించారు. ఈ క్లాష్ వల్ల రాబోయే పెద్ద బడ్జెట్ సినిమాల రిలీజ్ పై తీవ్రమైన సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో చిరంజీవి జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి. చిరంజీవి చొరవతో ఇరు వర్గాలు ఒక మెట్టు దిగి టాలీవుడ్ సంక్షేమం కోసం కాంప్రమైజ్ ఫార్ములాకు ఓకే చెప్పారు. ఈ చర్చల సారాంశం ప్రకారం రాబోయే భారీ చిత్రాల రిలీజ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం లైనప్ లో ఉన్న పెద్ద మూవీతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ పాత రెంటల్ విధానంలోనే థియేటర్లోకి రాబోతున్నాయి. దీనివల్ల ప్రస్తుతానికి బిగ్ రిలీజ్లకు ఎలాంటి అడ్డంకులు లేనట్లే. అయితే లాంగ్ టర్మ్ సొల్యూషన్ కోసం ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. జూన్ 30 తర్వాత రిలీజ్ అయ్యే అన్ని సినిమాలకు ఖచ్చితంగా పర్సంటేజ్ సిస్టమ్ ని అప్లై చేయాలని డిసైడ్ అయ్యారు. ఎగ్జిబిటర్లు తమ ఫైనల్ డిసిషన్ ను చిరంజీవికి అధికారికంగా తెలియజేశారు. ఈ కొత్త డీల్లో టికెట్ రేట్ల పెంపుపై కూడా ఒక క్రేజీ క్లాజ్ యాడ్ అయింది. ఫ్యూచర్లో ఏ సినిమాకైనా ప్రభుత్వం నుండి స్పెషల్ జీవో ద్వారా టికెట్ రేట్లు పెంచితే ఆ పెంచిన రేట్లలో 7.5% మొత్తాన్ని ఎగ్జిబిటర్లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది థియేటర్ల మెయింటెనెన్స్, కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవడానికి ఎగ్జిబిటర్లకు పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఇండస్ట్రీలో ఒక సిస్టమాటిక్ అప్రోచ్ తీసుకురావడానికి ఈ సరికొత్త 7.5% రూల్ను స్క్రీన్ పైకి తెచ్చారు. మరోవైపు ఈ ఇష్యూను పర్మనెంట్ గా సాల్వ్ చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్ ఒక స్పెషల్ కమిటీని రంగంలోకి దించింది. ఈ ఫిల్మ్ ఛాంబర్ కమిటీ ఇచ్చే ఫైనల్ రిపోర్ట్ అండ్ గైడ్ లైన్స్ ప్రకారమే అందరూ నడుచుకోవాలని, ఇండస్ట్రీలో మళ్ళీ ఇలాంటి గ్యాప్స్ రాకుండా చూసుకోవాలని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కు చిరంజీవి స్ట్రాంగ్ గా సూచించారు. మెగాస్టార్ ఇచ్చిన అష్యూరెన్స్ తో ఎగ్జిబిటర్లు కూడా హ్యాపీగా వివాదానికి ఎండ్ కార్డు వేశారు. మొత్తానికి చిరంజీవి ట్రబుల్ షూటర్ రోల్ తో టాలీవుడ్ లో పర్సంటేజ్ వారికి అఫీషియల్ క్లోజర్ దొరికినట్లయింది.